కూచిపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి గుట్టలలో మట్టిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తులు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలోని కోదాడ మండలం కూచిపూడి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూమి గుట్టలలో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. భూ కబ్జాదారులకు అండగా మాజీ జెడ్పీటీసీ భర్త మరియు అధికార పార్టీ నాయకులు ఉన్నారు. గుట్టలను సైతం కొల్లగొడుతున్న మాజీ జెడ్పీటీసీ భర్త ఎవరైనా అడ్డు వస్తే అధికారులతో బెదిరింపులకు పాల్పడుతున్న వైనం. గత 4 రోజులుగా అక్రమంగా మట్టి తరలిస్తున్నారని సంబంధిత ఆర్డీఓ, ఎంఆర్ఓ, పోలీస్ వారికి ఫిర్యాదు చేసిన చర్యలు మాత్రం నామమాత్రంగా చేస్తున్నారని కూచిపూడి మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు ఆరోపించారు. రైతులందరూ లారీలను, ప్రొక్లైన్లను అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. వెంటనే లారీ డ్రైవర్లు, ప్రొక్లైన్ డ్రైవర్లు వాటిని అక్కడే వదిలి పరారయ్యారు. అక్కడ ఉన్న రైతులు లారీలను, జేసీపీని ఆఫ్ చేసి రెవెన్యూ అధికారులకు ఫోన్ చేయగా అధికారులు ఏంది మాకు ఈ టార్చర్ అని సమాధానం ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. ఫిర్యాదు చేసిన 4 గంటలకు లేటుగా వచ్చిన రెవెన్యూ అధికారులు ఒక జేసీపీ 4 లారీలను సీజ్ చేసి అక్కడ రైతులకు పంచనామా చేసి నివేదికపై అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని, రెవెన్యూ అధికారులకు, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆర్ఎన్బి రోడ్డుకి తోలుతున్నామని చెప్పి వెంచర్లకు అమ్ముకుంటున్నారని, ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా ఫిర్యాదు చేస్తే మాకేంటి ఈ టార్చర్ అంటూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని విసుక్కుంటున్నారని పేర్కొన్నారు. కబ్జాదారులు మట్టి తరలించడంతో పాటు ఆ భూమిని ఆక్రమించి ఆ దారి గుండా పొలాలకు వెళ్లే రైతుల దారిని సైతం కలుపుకొని వారికి దారి లేకుండా చేస్తున్నారని, సత్వరమే ఉన్నత అధికారులు స్పందించి ప్రభుత్వ ఆస్తులను కాపాడటంతో పాటు అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కూడా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మనమేం పెట్టమన్నా ఏం ఆసరా వచ్చాయి నీ కాడికి? నేను అసలు నీ కాడికి వచ్చి నీ నాగడిగా వచ్చాడు ఇచ్చినప్పుడు గౌరవం బట్టలు చూపిస్తున్నాయి గవర్నమెంట్ ఇది చూపించాలి సంబంధం లేదు. అదే మన మళ్ళీ మట్టి మంది రేపు కూచిపూడి రోడ్డుకి సూపర్ గా మట్టి పట్టింది. బయట రోడ్లు వద్దు, మన రోడ్లకి అయితే మన రోడ్డుకు కూచిపూడికి మాట్లాడతాం. చెప్పబడిగా నేను చెప్పాను నేనే చెప్తా అన్న మొత్తం వెళ్ళిపోయినాయి అన్న. అసలు నాకు అడుగు పెట్టను, నాకు అవసరం పోవడంతో పాటు రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు వస్తున్నారు, కాబోలు రైతులు వస్తున్నారు. ఆల్రెడీ ఇదంతా లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా లిఫ్టింగ్ అట్నే ఉండే మా సైడ్ మంది కలుపుకుంటాను. రవి కాబోలు రవి సర్చివారు రవి అంటాడు. గవర్నమెంట్ నుంచి ఇక్కడ డంపింగ్ యార్డ్ కట్టాము ఎదురా. కట్టేటప్పుడు రైతులందరూ వచ్చి అడిగారు. అడిగి దారి వదిలిపెట్టే డంపింగ్ యార్డ్ కట్టుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ భూమి నుంచి రైతులు అందరికి హక్కు ఉంది. వీళ్ళు ఇవాళ మట్టి అమ్ముకుంటున్నారు. మట్టి అమ్ముకోవడంతో పాటు ఈ భూమి మొత్తాన్ని పొలంలో కలిపేసుకుని నిన్న మొన్న 2 రోజుల నుంచి కాపులు వెళ్ళే రైతుల్ని అంటూనే ఉన్నారు, మీకు ఇటు దారి లేదు, మీరు రావద్దని. ఆ రైతులు వెళ్ళి ఎంఆర్ఓ గారిని కూడా కలిశారు. రైతులకు అన్యాయం చేయడం. మీరు అంతు కదలకుండా చేసి ఉన్నట్టయితే కదలదు. ఇప్పుడు నేను కదలాలంటే నేను అదంతా కలిసిందా చూడండి. పెద్ద సమస్య, అది పెద్ద పని కాదు. అదే
రావద్దని మళ్ళీ ఉదయం చేస్తే రావద్దని అయితే ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళారు. సార్ ఇట్లా భూమి కలుపుకొని మాకు దారి లేదంటున్నారని కంప్లైంట్ కూడా ఇచ్చి వచ్చారు. ఇవాళ గుట్ట తీయబట్టే కదా పరిస్థితి వచ్చింది. రవిగాడు అది కలపట్టి వాళ్ళు ప్రాక్టికల్ జరిగింది. ఒక 10 అడుగులు గుట్ట పెట్టి అవతల నుంచి 10 అడుగులు నాకు 10 అడుగులు వీళ్ళ మధ్యలో గ్యాప్ లోంచి మీది ఎంత చదువుకున్నా వాళ్ళకి అభ్యంతరం లేదు, మీకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం ఉండదు. ఏది ప్రొవైడెడ్ రోడ్లకి గవర్నమెంట్ అంటూ ఎక్కడో చోట మట్టి తెచ్చిపోవాల్సిందే. గవర్నమెంట్ బట్టి గవర్నమెంట్ పోవాల్సిందే. గవర్నమెంట్ కాదు కదా, కాంట్రాక్ట్ కట్టపోతే ఎక్కడికన్నా భూమి తోలుతున్న వ్యక్తికి మీకేం లావాదేవీలు ఉన్నా మాకు సంబంధం లేదు. మేము ఆల్రెడీ 4-5 రోజుల నుంచి మీకు క్లియర్ గా చెప్తూనే ఉన్నాం, తోలొద్దన్నా ఇది ప్రభుత్వ భూమి, మీకు తోలాలనుకుంటే ప్రభుత్వం పర్మిషన్ తెచ్చుకొని తోలండి, మాకు అభ్యంతరం లేదు. బయటకి ఎంచర్ల మట్టికి అయితే అవసరం లేదు. ఎంఆర్ఓతో మాట్లాడితే తెచ్చుకోండి పర్మిషన్. నమస్తే అండి, కూచిపూడికి వెళ్ళండి. ఎవరి బండ్లు మీ అంటే ఎవరు మీరు? విజయవాడ. ఎవరు తీసుకొచ్చారు ఇక్కడికి? మదన. ఎక్కడ పెట్టారు? అయ్యానికేనా? సరే సరే ఓకే. ఎప్పటి నుంచి తోలుతున్నారు? మదన్ తోలుతున్నా? మదన్ పిలిపించింది మిమ్మల్ని? సరే. నమస్తే అండి, మీకు కూచిపూడికి వెళ్ళండి. రాత్రి మొత్తం మ్యాగేసి మట్టి ఉందని చెప్పి అధికారుల నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరి, అక్రమ మట్టి తోలకాలని, అక్రమ మట్టి తోలకాన్ని, అక్రమ మట్టి తోలకాన్ని. మదన్ సార్ నేను చెప్పొచ్చిన నక్షదారు ఉందా? నక్షదారు కాదు, నక్షాలు దారి ఉంటేనే దానికి లెక్క. అది నక్షా దారి ఉంటే చూస్తాం, నక్షా దారి ఉంటే అలా వచ్చి మనమేం పెట్టమన్నా. ఏం ఆసరా వచ్చాయి నీ కాడికి? నేను అసలు నీ కాడికి వచ్చి నాగడిగా వచ్చాడు. ఇచ్చినప్పుడు గౌరవం నిలబడి బట్టలు చూపిస్తున్నాయి. బట్టలు చూపిస్తున్నాయి.
ప్రభుత్వమే గవర్నమెంట్ ఇది మట్టలు చూపిస్తున్నావు ఏందని చూపించేది మర్యాదకి సంబంధం లేదు మరి కూర్చో మట్టి ఎక్కడికి రోడ్డుకి రాపురం ఎవరు తోలుతున్నారు శేషుకి మదనం శేష్ గారికి ఏ శేషు చూసుకుంటే మదనం జడ్పీటీసీ గారా మొన్ననే చెప్పిన వాళ్ళు వద్దలే కానీ ఇప్పుడు నేను మాట్లాడతాను వాళ్ళేం చేస్తారులే అట్టే నీకు ఫోన్ చేసింది ఎవరు నీకు చెప్తానని చెప్పిన మట్టి తోలమని ఫోన్ చేసింది ఎవరు శేష్ గారు మన రోడ్డుకు పోతానే చెప్తున్నా ఏ శేష్ గారు జడ్పీటీసీ శేష్ గారా ఎప్పుడు చేసిండు నేను సాయంత్రం చేశాను మాకు ఇందాక ఫోన్ చేస్తే ఏం చెప్పాం మీకు నువ్వు మొన్న కూడా చెప్పినావు నువ్వు మొన్న చెప్పినా అయిపోయింది నాకు ఉదయం మీరు ఫోన్ చేశారు ఏం చెప్పాను మీకు? మట్టి తోలుకుంటున్నా తోలుతున్నావు అని అన్నావు మీరు వద్దులేని అందరు మళ్ళీ ఎందుకు పెట్టావు? మీతో మాట్లాడతలే అందరు ఎవరు నాతో మాట్లాడటానికి నేను నా కలెక్టర్ గారినా లేదా ఆర్డీఓ గారినా మరి ఏమన్నా మరి నాతో చెప్తా నీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టి ఏంది ఇదంతా ఆల్రెడీ వద్దని చెప్పాం కదా గవర్నమెంట్ భూమిని ఇట్లా మేము బయటకు తోలకపోవటం లేదు నువ్వు బయటికి కావచ్చు అమ్ముకుంటున్నావా లేదా కావాలి కదా ఫ్రీగా తోలుతున్నావా ఆర్ఎన్బి రోడ్డుకి ఫ్రీగా తోలుతున్నావా కూడా తోలుతారా అన్న మరి ఎందుకు తోలుతావు అవును నువ్వు దందా చేస్తావు నువ్వు మట్టి దందా చేసేవాడివి బయట అమ్ముకుంటా తప్పేముందన్న అమ్ముకో ఇది గవర్నమెంట్ పట్టాలని కొనుక్కునే కరెక్టే ఇదేనా అమ్ముతున్నావు కదా ఇది అమ్మట్లేదా ఆయనకింద మిషన్ కరెక్టే ఇది అమ్మట్లేదా బండ్లు మిషన్ ఆయన పెట్టినా సార్ ఎవరైనా ఎవరు ఆయనదా ఇది ఆయనకే పెట్టినా శేష్ ఆయనదా ఆయనదా ఇది ఆయనదన్న శేష్ గారి పెట్టినా కరెక్టే ఆయనదేనా పట్టా భూమి అన్న ఏది మనం ఇప్పుడు పోయి 2 బండ్లు పోయినాయి లోడే ఎక్కువ స్పీడ్కి మన వాళ్ళు వచ్చి ఆపారు సురేష్ గారు వాళ్ళు శెట్టి సురేష్ గారు వాళ్ళు అవునన్న ఏముందని పెట్టినా నీకేముందని నీకే పర్మిషన్ ఉంది ఎవరు పెట్టమన్నారు నేను ఎందుకు తోలుతున్నామని అది పైగా 2 బండ్లు అయితే వెళ్ళిపోయినాయి ఇక్కడ సైట్లో ఒక 2 బండ్లు ఉన్నాయి అవునన్నా గవర్నమెంట్ ల్యాండ్ మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ మీరు పెట్టడానికి లేదని ఆర్డీఓ ఇచ్చాడు మీకు ఆర్డీఓ ఇచ్చినా లేటర్ చెప్పినావు అదే చెప్పి నేను రోడ్డుకు పోతుంది ఇట్లా గవర్నమెంట్ రోడ్డుకి పోతుందని చెప్పింది అది లేదు కొద్దిగా ఆపాలి పోవద్దని చెప్పి చెప్తాను సరే అన్న ఈ ప్రభుత్వ సర్వే నెంబర్ల నుంచి గత వారం రోజులుగా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారు. ఈ మట్టిని కోదాడలోని వెంచర్లకి ఇతర వ్యక్తిగత అవసరాలకి అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఈ విషయమై గతంలో ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి గత 4 రోజులుగా ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. ఈరోజు కూడా ఉదయం 9:30కి మట్టి తోలుతున్నారని చెప్పేసి వచ్చి టిప్పర్లను ఆఫ్ చేసి రైతులందరూ ఇక్కడ కూర్చున్న క్షణంలోనే తహసీల్దార్ గారికి వీళ్ళకి ఫోన్ చేస్తే ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించిన దాఖలాలు లేదు. అదేవిధంగా ఈ భూమిని ఈ గుట్టని తొలచడం వల్ల పక్కన ఉన్న రైతులు ఈ భూమిని ఆక్యుపై చేసుకొని ఆ కిందికి వెళ్ళే రైతులు 20 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులకి మీకు ఇటు నుంచి దారి లేదని చెప్పేసి వాళ్ళ దారిని కూడా కలుపుకొని రైతులకు నష్టం చేస్తున్నారు. కాబట్టి రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి అక్రమంగా ఎలాంటి మైనింగ్ పర్మిషన్ కానీ లేమీ లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకొని ఈ బండ్ల మీద కూడా వెహికల్స్ అన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. సురేష్ నాయుడు, ఇది కూచిపూడి శివార్లో సర్వే నెంబర్ 546, 47, 48, 49 సర్వే నెంబర్లో గత వారం రోజుల నుంచి రకరకాల పేర్లతో రోడ్లకి ఫ్లాట్లకి విపరీతంగా టిప్పర్లతోటి మట్టి తోలుతున్నారు. ఈ విషయమై గతంలో ఆల్రెడీ ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి వీడియోలతో సహా విత్ జీపీఎస్ ఫోటోలతో సహా వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది. 2-3 సార్లు ఫిర్యాదు చేసినా ఒక్కసారి కూడా వచ్చి ఫీల్డ్ విజిట్ చేయలేదు. మొన్న రోజు నైటు 10 గంటల ప్రాంతంలో 15 ట్రిప్పర్లు 3 ప్రొక్లైనర్లు పెట్టి మట్టి తోలుతుంటే గ్రామస్తులందరం వచ్చి అడ్డుకున్న తర్వాత ఆర్డీఓ గారికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే నైట్ టైంలో మేము రాము, మాకు ఫోన్ చేయొద్దని చెప్పేసి చెప్పారు. ఎస్ఐ గారికి ఫోన్ చేశాం. ఎస్ఐ గారికి ఫోన్ చేసిన తర్వాత 2 కానిస్టేబుల్ని పంపించారు.
నామమాత్రపు చర్యలు తీసుకున్నారు తప్ప ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ప్లస్ ఈ ప్రభుత్వ భూమి నుంచి కాపుగొల్లుకు సంబంధించి 20 మంది రైతులు రహదారిగా వాడుకుంటున్నారు. ఇట్లా మట్టి తీయడం వల్ల ఆ దారిని పక్కనున్న పొలం వాళ్ళు కలుపుకొని కింద పోయే రైతులకు కూడా మీకు దారి లేదని చెప్పేసి వాళ్ళని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వం కావచ్చు, జిల్లా కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని ఈ మట్టి తోలుతున్నటువంటి వాహనాలను సీజ్ చేసి ప్రభుత్వ భూమిని కాపాడాల్సిందిగా కోరుతున్నాను. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.